నమస్తే, వెల్కమ్ టు బెటా ప్లేస్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా వచ్చేసి కంగువా. ఈ సినిమా పైన సూర్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో లార్జర్ దెన్ లైఫ్ సినిమాల్ని జనం బాగా ఇష్టపడుతున్నారు. ఇక సూర్య కోసం శివ తయారు చేసిన ఈ కంగువా అనే కథ వినడానికైతే బాగానే అనిపించింది. అండ్ ప్రెజెంటేషన్ పరంగా చూసుకుంటే అంత గొప్పగా ఉన్నట్టు నాకు అనిపించలేదు విజువల్స్ పరంగా. కానీ ఎందుకంటే గ్రాఫిక్స్ అవి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించినట్టు నేను ఫీల్ అయ్యాను. పైగా నేను చూసిన 3D వెర్షన్ కొంచెం అంత అంటే మరి 2D వెర్షన్ ఎలా ఉందో 3D వెర్షన్లో అయితే నేను అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫీల్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజమౌళి సినిమాలు చూసినా లేకపోతే ఇతర గ్రాఫిక్స్లో అయితే సౌత్ చాలా డెవలప్ అయిందని చెప్పాలి. అందులో కూడా కొంచెం వీక్ అనిపించింది. ఇక పర్టికులర్గా సూర్య క్యారెక్టర్ గురించి చెప్పాలి. సూర్య పర్ఫార్మెన్స్ గురించి మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈజ్ ఆన్ ప్రూవ్డ్ యాక్టర్. చిన్న క్యారెక్టర్ చేసిన దానిలో తన మార్క్ చూపిస్తాడు. సూర్య 2 క్యారెక్టర్స్లో కనిపించాడు. ఒకటి వచ్చేసి బౌంటీ హంటర్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు పట్టుకోలేని క్రిమినల్స్ని పట్టుకుని ఇస్తూ ఉంటాడు. ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి కంగువా అనే క్యారెక్టర్. ఇక ఈ కంగువా క్యారెక్టర్ గురించే సినిమా అంతా నడుస్తుంది. జస్ట్ ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం జస్ట్ సూర్యని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసే ఆ క్యారెక్టర్ మేకప్ కావచ్చు, లేకపోతే సూర్య స్టైలింగ్ కావచ్చు, అవి ఏంటంటే కొంచెం ఓవర్గా అనిపించినట్టు నేను ఫీల్ అయ్యాను. ఈ కంగువా క్యారెక్టర్కి వచ్చేసి ఈ కథ 1900 సంవత్సరాల క్రితం జరిగిన కథ. వీళ్ళు భారతదేశం సరిహద్దుల్లో నివసిస్తూ ఉంటారు. సో పోర్చుగీస్ ఇండియాని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఈ 5 తెగల్లోంచి ఏదో ఒక దీవిని ఎంచుకుని అక్కడ వాళ్ళ సైనిక స్థావరాలు పెట్టుకోవాలని ఇక్కడికి వస్తారు. సో అలా ఎంచుకోబడిందే ఈ ప్రణవకోన అనేది. ఈ ప్రణవకోన తెగకి కంగువా అనేవాడు నాయకుడు. అది ఆ క్యారెక్టర్ సూర్య చేశాడు. సూర్య కంగువా క్యారెక్టర్లో కూడా సూర్య మాడ్యులేషన్ కానీ అంటే అది ఆటవిక తెగని చెప్పడానికి డైరెక్టర్ మరి అది ఎంచుకున్నాడో ఏంటో తెలియదు. కానీ అదైతే అంత సెట్ అయినట్టు అనిపించలేదు. అంటే అరుస్తూనే మాట్లాడుతుంటాడు తప్ప ఒక హీరోయిస్టిక్ షాట్లు కూడా అక్కడక్కడ పడతాయి. శివ అంటే మనకు తెలుసు హీరోని ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తాడు. సో ఇక్కడ మరి ఈ తెగలో సూర్యాని ఎలివేట్ చేసే సీన్స్ అయితే అంత గొప్పగా నాకు అనిపించలేదు. అక్కడక్కడ 1-2 డైలాగులు అయితే బాగానే పెళ్ళి. కానీ ఇక ఈ 5 తెగలకు వచ్చేసి ఒకటి ప్రణవకోన, ఇంకొకటి వచ్చేసి మంచులో ఉంటుంది మంచు కోన, ఇంకొకటి చీకటి కోన, ఇంకొకటి కపాల కోన. ఈ కపాల కోన ప్రణవ కోనకి మధ్యన ఫైట్ అయ్యి సాగర్ కోన ఒకటి ఉంటుంది. ఈ సాగర్ కోన వాళ్ళు ప్రణవ కోన వాళ్ళని మోసం చేసి ఒక 100 మందిని అకారణంగా అంటే పోర్చుగీస్తో టైఅప్ అయ్యి వాళ్ళని తీసుకెళ్ళి చంపేయడంతో వాళ్ళపైన రివెంజ్ తీసుకుంటాడు. వాళ్ళ కొడుకుని సూర్య చేరతీస్తే ఆ కొడుకు కూడా సూర్య పైన తిరగబట్టడం, సూర్య ఆ అబ్బాయిని ప్రొటెక్ట్ చేసుకోవడం, దీని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కథ చూస్తే మనకి ఇంతకుముందు మనం బింబిసారా చూసాం. బింబిసారాలో ఒక చిన్న పాపని రాజుగా ఉన్నప్పుడు తను చాలా అహంకారంతో ఆ పాపని ధిక్కరిస్తే మళ్ళీ తను ప్రజెంట్లోకి వచ్చినప్పుడు ఆ పాప చుట్టూ స్టోరీ ఎట్లా నడుస్తుంది. ఈ సినిమాలో కూడా మనకి స్టార్టింగ్ ఆ అబ్బాయితోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. నేను ఫీల్ అయినట్టు బింబిసారాతో పోల్చినట్టుగా నేను ఫీల్ అయ్యాను. కానీ కథలో దమ్ము లేకపోతే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా సరే అంత గొప్పగా ఆడదు. ఇందులో కూడా అదే ప్రాబ్లం. ఎందుకంటే కథ బలంగా లేదు. కథ బలంగా లేకపోయినా స్క్రీన్ ప్లేని టైట్గా చేశారంటే అది కూడా శివ అంత పర్ఫెక్ట్గా చేయలేదని చెప్పాలి. సెటప్ అంటే ఆ కథ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న లొకేషన్స్, ఆ మేకప్స్, గెటప్స్ అంతవరకు బాగానే ఉన్నా డీల్ చేసిన విధానాన్ని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది. మరి ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే కూర్చున్న ఆడియన్స్ కూడా అంతగా ఎంటర్టైన్ చేయలేదని చెప్పాలి. కపాలకాన వారసుడిగా కార్తీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక రగ్గడ్ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ గెటప్లో అది వచ్చే కానీ అదంతా పేలినట్టు అనిపించలేదు. ఎందుకంటే పార్ట్ 1 అంత గొప్పగా ఆడలేనప్పుడు ఇంకా పార్ట్ 2కి ఎక్కడ స్కోప్ ఉంటుంది, ఆల్రెడీ పార్ట్ 2 ఉంటుందని కొన్ని పాయింట్స్ వదిలేశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చి ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్తో నడిపించి ఒక ఎమోషన్ బిల్డప్ చేయాలని శివ ట్రై చేశాడు. కానీ అదైతే నాకు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇక సూర్య పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. హీజ్ అన్ టెరిఫిక్ యాక్టర్స్ట్. వచ్చేసి విలన్ క్యారెక్టర్లో చేసిన బాబీ డియోల్. మనం యానిమల్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యాడో బాబీ డియోల్ గురించి మనకు తెలుసు. సో ఇందులో కూడా అదే స్థాయిలో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే అక్కడ అంత ఇది కనపడదు. ఏంటంటే బాబీ డియోల్కి ఇచ్చిన హైప్ కావచ్చు, బిల్డప్ కావచ్చు, అది ఆ సినిమాలో ఫుల్గా సాటిస్ఫైడ్గా చేసే సీన్స్ అయితే బాబీ డియోల్కి ఎక్కడ పడినట్టు నేను ఫీల్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ కూడా చాలా స్మూత్గా టకటకమని ముగించేసినట్టు ఉంటుంది. దేవిశ్రీ అక్కడక్కడ ఎమోషనల్ సాంగ్స్తో సెకండ్ హాఫ్లో సినిమాని బిల్డప్ చేయాలనే ప్రయత్నం చేశాడు. అంటే ఎమోషనల్ సాంగ్స్ పెట్టి అవి కూడా సోగానే ఉన్నాయి తప్ప పెద్దగా కనెక్ట్ అయినట్టు నాకు అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ నేను ఫీల్ అయింది ఏంటంటే
సినిమాటోగ్రఫీ కూడా అంత గొప్పగా అనిపించలేదు, కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నా కానీ నేను చెప్పాను నేను 3Dలో సినిమా చూశాను. సో 3Dలో చూడటం వల్ల మరి ఇంకో ఇంపాక్టో తెలియదు, 2Dలో ఎలా ఉందో నాకైతే తెలియదు. నేను చూసాను 3Dలో అయితే విజువల్స్ అయితే అంత గొప్పగా ఉన్నట్టు నేను ఫీల్ అవ్వలేదు. ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టినప్పుడు కథపైన ఇంకొంచెం వర్కౌట్ చేస్తుంటే ఇంకొంచెం మంచి అవుట్పుట్ వచ్చేది. ఎందుకంటే సూర్య లాంటి ఆర్టిస్ట్ ఉన్నాడు, పర్ఫామ్ చేయడానికి పర్ఫార్మెన్స్ ఉన్నారు, ఆల్రెడీ బడ్జెట్ రూపంలో మంచి నిర్మాతలు దొరికారు, జ్ఞానవేల్ రాజా, యువి క్రియేషన్స్ కలిపి ఈ సినిమాని నిర్మించాయి. సో ఇంతమంది దొరికినప్పుడు కథ పైన కొంచెం గట్టిగా వర్కౌట్ చేస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది. అండ్ దేవిశ్రీ కూడా ఆకట్టుకునే మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోయాడు ఈ సినిమాలో, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో పార్ట్ 1లోనే ఇంట్రెస్ట్ లేనప్పుడు పార్ట్ 2 మరి ఎంతవరకు జరుగుతుందన్నైతే నాకైతే నమ్మకం లేదు. ఓవరాల్గా నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి విజువల్స్ కానీ కొంచెం సూర్య ఇవన్నీ చూసుకుంటే బిలో యావరేజ్ అనే చెప్పాలి కంగ్వా మూవీ వచ్చేసి. ఇది పర్సనల్గా నా ఒపీనియన్, నేను చూసి ఫీల్ అయింది. సినిమా చూసి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.